గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ లాగ్ 100 ఛాలెంజ్ డే 5 ఇది. ఈ రోజన్నా మనం అనుకున్న రీచ్ అవుతాము కాము తెలియదు, కానీ సండే ఈరోజు సండే అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. బాగా ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు మనకు రైడ్ బుకింగ్ అని తక్కువ వస్తాయి. ఎందుకంటే సండే కాబట్టి ఎవరు బయటికి రారు ఎక్కువ. కానీ రీచ్ కావాలి, ఈరోజు మన టార్గెట్ రీచ్ కావాలా, 2500 రీచ్ కావాలా అనుకుంటున్నా. కానీ రైస్ పైన డిఫైన్ అయింది. రైడ్లు పడితే కొట్టచ్చు, రైలు పడకపోతే ఏం చేయలేము. మెడిసిన్ పడ్డది వాళ్ళు వచ్చేసిండు. రేంజ్ కొట్టుకుందాం, రేంజ్ లేదు మళ్ళా. ఎప్పుడు స్టాక్ లేదేమో, బంద్ ఉంది. ఇంకోటి బంక్ ఉంది, ఆ బంకులో ఉంటే మంచిగా, లేకపోతే ఇక బాగా అయిపోవాలి. ఎక్స్ప్రెస్ బంద్ ఉంది. ఇంజన్లో ఉంటే మంచిగా, ఇంజన్ లేకపోతే తప్పుడు దాకా బాగా వెళ్ళిపోవాలి. రైడ్ చేసుకుంటా రాంగ్లో పోదాం మెల్లగా. రాంగ్ లాంగ్ అయితే తెలుసుకోవాలంటే ఉందిలే. ఇండియన్ బంక్లా చేంజ్ ఉంది, అన్ని కార్లు ఉన్నాయి. అబ్బా ఆటోలు ఉన్నాయి బాగా. ఇండియన్ బంక్ సిఎన్జి లేదు. ట్రక్ రాలేదేమో. గండి మైసమ్ వల్ల హెచ్పిలో ఇండియన్ బంక్ 2 బంకులు ఉన్నాయి. గండి మైసమ్ ఈ 2 బంకులలో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో అర్థమే కాదు. ఒక రోజు ఉంటే 4 రోజులు ఉండదు, 4 రోజులు ఉంటే వారం ఉండదు. చేంజ్ లేదు. అప్పుడాకా రైళ్ళు కొట్టుకున్నాం, చిన్న కొట్టుకున్నవి సరిపోతుంది. చూడాలి, వెళ్ళిపోదాం. చూడాలి నుంచి రైలు పడతాయి, చిన్నదో పెద్దదో కొట్టుకుందాం. ఈరోజు మన టార్గెట్ రీచ్ అవుదాం, 2500. రైట్ల కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసేది ఇంకొచ్చా పడగా చిన్న ఏం చేద్దాం చెప్పి. టిఫిన్ చేసి టీ తాగి రైలు స్టార్ట్ చేద్దాం ఇక. ఇందాక సుచిత్ర గ్యాస్ కొట్టించిన అయితే నిన్న 1
106 ఉండే ఇప్పుడు 107 అయిపోయింది సిఎన్జి రేటు. నేను అడిగిన అన్న రేట్ ఎప్పుడు పెరిగిందంటే ఈరోజు పెరిగింది రేటు అని చెప్పిండు. అంటే మెల్లమెల్ల పెంచుతున్న రేటు, ఒకరోజు రూపాయి పెంచుకుంటూ పోతుండు. ఇప్పుడైతే 107 ఉంది, ఇక రేపు 108 అవుతుందేమో. రైడ్లు ఏదో కానీ సిఎన్జి రేటు మెల్లమెల్ల పెరుగుతుంది. డే 5 రోజు ఎంత చూపిస్తాను చెప్పిన కదా. ఈరోజు సంపాదించింది 1900. కావాలంటే స్క్రీన్ షాట్ పెడుతున్నాం మీకు, చూడండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం డే 6తో. గుడ్ నైట్.